Using MySQL string functions. String functions means we can perform a string. Okay na? String ante ante kada. String is a collection of characters. So function ee open and closing braces ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం ఏం చదవాలి? ఫంక్షన్ అని చదవాలి. సో ఇవి నార్మల్ ఒక కొన్ని ఎగ్జాంపుల్ char function, concat function, lower function, upper and trim. Char function returns the character for each integer passed. For example, Aruna. Any character. Okay. Concatenates multiple strings into one. For example, two strings ఉన్నాయి. Two strings ని నేను ఒక స్ట్రింగ్ కింద మార్చాలనంటే మీకు ఆ ఫంక్షన్ ఎక్కడైనా చేయాలనిపిస్తే you can use concat function. Okay. And lower. For example, నేను ఇచ్చిన స్ట్రింగ్ అనేది అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు లోయర్ లెటర్ లో కన్వర్ట్ చేయాలి. అలాంటి నెసెసిటీ నీకు ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు యూజ్ లోయర్. ఫర్ ఎగ్జాంపుల్ DBM డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మొత్తం అంతా క్యాపిటల్లో ఉంది, నా క్యాపిటల్లో ఉంది, స్మాల్ లెటర్స్లో కావాలి, దాన్ని యూ హ్యావ్ టు యూజ్ లోయర్. అప్పుడు ఏమవుతుంది, మొత్తం అన్ని కూడా లోయర్ లెటర్. అది సేమ్ అప్పర్ అంటే ఏమవుతుంది, సో లోయర్ లెటర్లో కనుక నీకు ఏదైనా స్ట్రింగ్ ఉంటే అది నీకు అప్పర్ లెటర్లో కావాలంటే యూ కెన్ యూజ్ అప్పర్. ట్రిమ్ రిమూవ్స్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ ఫ్రమ్ ద స్ట్రింగ్. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ట్రిమ్ చేయాలి దాన్ని మనం ట్రిమ్లో చేస్తాం. Returns concatenated string. Concat and so select concat name aggregate as name marks from student where age is equal to 14 or age is equal to 16. Select ante enti retrieve the data from the table. Already data table lo store aina data ni మనం retrieve cheyali చూడాలని అనుకుంటే you can use select query kada. Select from student ఇది చూద్దాం. Select from student ఏ టేబుల్, స్టూడెంట్ అనే టేబుల్. Select star from student అన్నాం అనుకోండి, స్టార్ మీన్స్ ఆల్ ద రికార్డ్స్. సో మనం ఏవైతే రోస్ ఉన్నాయో వాటిని ఏమంటున్నాం, రికార్డ్స్ అండ్ టపుల్స్ అంటాం కదా. సో సెలెక్ట్ మీరే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నాను అనుకోండి, స్టార్ మీన్స్ ఆల్. కానీ నేను ఏం రాస్తానో చూద్దాం ఫస్ట్. సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ ని మనం రిట్రాక్ట్ చేస్తాం. వేర్ క్లాస్, వేర్ ఏజ్ 14 ఆర్ ఏజ్ 16. 14 అయినా ఉండొచ్చు, 16 అయినా సరే నువ్వు డేటాని రిట్రైవ్ చేయి స్టూడెంట్ టేబుల్ నుంచి. బట్ కండిషన్ ఏంటి, నేమ్ అగ్రిగేట్ యాజ్ నేమ్ మార్క్స్. నేమ్ మార్క్స్ అని ఏదైతే వచ్చిందో దాన్ని మార్చాలి. ఇక్కడ మనం ఏది నేమ్ కామా అగ్రిగేట్. సో యాజ్ నేమ్ మార్క్స్. సో ఇది అవసరం అంటే నేము మార్క్స్ రెండింటిని కలిపి అగ్రిగేట్ని కలిపి మనకి స్టూడెంట్ టేబుల్లో ఏ 16 కానీ 14 కానీ 16 కానీ ఉన్న డేటా వస్తుంది. ఓకేనా? లేదు అంటే కనుక మనం ఏదైనా రాసుకోవాలి. మరి అలాగే లోయర్ రిటర్న్స్ ద ఆర్గ్యుమెంట్ ఇన్ లోయర్ కేస్. సెలెక్ట్ లోయర్. చూడండి నేమ్ ఇది మనది వచ్చే ఆన్సర్ ఇది. ఓకే, లీక్స్ ఫర్ లీక్స్. సో క్యాపిటల్లో ఉన్న దాన్ని మనం ఏం చేస్తాము, స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తాం. సో అదే అప్పర్ అయితే లోయర్ కేస్లో ఉంటుంది, దాన్ని మనం అప్పర్ కేస్లో కన్వర్ట్ చేస్తాం. సబ్ స్ట్రింగ్కి మనం SUBstr అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సెలెక్ట్ SUBstr సబ్ స్ట్రింగ్కి. సో నువ్వు ఏదైతే స్ట్రింగ్ ఉందా, స్ట్రింగ్ 3, 4 అంటే 3 నుంచి స్టార్ట్ అయ్యి 4 STER. ఓకేనా? సో అలా. అండ్ ట్రిమ్ రిమూవ్స్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్. ట్రిమ్ అనేది లెంత్, ఇట్ రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఇన్ ఏ బైట్. సెలెక్ట్ లెంత్ నువ్వు ఏదైతే ఇస్తావో అది దాన్ని బట్టి ఇస్తావు. నోట్